ఎంతోమంది ప్రాణాలను బలికొంటున్నటువంటి ఈ ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రిస్తూ అటు లోక్‌సభలో, ఇటు రాజ్యసభలో ఒక చట్టం పాస్ అయింది. సో, దీనిపైన ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తానికి మీ కృషి ఫలించిందనుకోవచ్చా? ఇటు 2 సభల్లో కూడా బిల్ పాస్ అయింది. మీరేం చెప్తారు? ఇదే ఈ ఆన్‌లైన్ బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం. చాలా ఒక చారిత్రాత్మకం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరం నుంచి చాలామంది మీరన్నట్లు చాలామంది బలి కావడం జరిగింది. చాలా ఫ్యామిలీసు నాశనం కావడం జరిగింది. చాలామంది కూడా నష్టపోయినారు. కొంతమంది కూడా సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళు ఆ బాధలు చెప్పక వాళ్ళు ఒక మానసిక వేదన కూడా గురి అయ్యి చాలా నష్టపోవడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్స్ రావడము చాలామంది ఏదో ప్రమోషన్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ కావచ్చు, కొంత ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు. ఏదో ఇది ఒక మంచి మనకు డబ్బులొస్తుందని చెప్పి వాళ్ళు ఇది ప్రమోట్ చేయడంతోని చాలామంది నష్టపోయినారు. నేను కూడా ఆల్మోస్ట్ గత 2 ఇయర్స్ నుంచి మనము దీనిపైన మన అవేర్‌నెస్ తీసుకువచ్చాను. మళ్ళీ లాస్ట్ జనవరి నుంచి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఒక మూవ్‌మెంట్ కూడా సోషల్ మీడియాలో తీసుకురావడం జరిగింది. చాలా క్రోర్స్ ఆఫ్ పీపుల్, చాలా కోట్ల ప్రజలందరూ కూడా ఇక్కడ మన ఇండియా నుంచి బయట నుంచి కూడా మనకు సపోర్ట్ చేస్తూ ట్విట్టర్‌లో కూడా బాగా యాక్టివ్ ఉంటూ నేను కూడా ప్రతి ఎక్కడాದರೂ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమాదరో అవేర్‌నెస్ తీసుకోవడానికి నా వంతు కూడా కృషి చేయడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది ఒక మంచి ఒక పరిణామం ఇవ్వడం జరిగింది. అది నోటీస్ కూడా పోవడం వెళ్ళింది. సో, ఒక చట్టం కూడా రావడము చాలా మంచి అనిపించింది. ఇంకా చట్టం వచ్చిన తర్వాత ఐ థింక్ మనమందరం కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇలాంటి మళ్ళీ యాప్స్ బయట రాకుండా మళ్ళీ ప్రజలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. కష్టపడితేనే డబ్బులు వస్తుంది. ఏదో ఎవరో చెప్పారు, ఇది చేశారని చెప్పి చేస్తున్నారు. అంతకుముందు కూడా చూశాను. ఎందుకంటే ప్రతి ఒక 2-3 ఇయర్స్‌కి కొత్త నేరం వస్తూనే ఉంది. ఈ మధ్య లోన్ యాప్స్ వచ్చింది. అంతకుముందు ఎంఎల్ఎం అన్నారు. అంతకుముందు డిజిటల్ అరెస్ట్ అన్నారు. సైబర్ క్రైమ్ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఈ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ చాలా బూమింగ్ ఉంది. చాలా డబ్బులు వస్తుందని చెప్పి చాలామంది ఈ ట్రేడింగ్ యాప్స్‌తోని చాలామంది బలి అవుతున్నారు. చాలామంది నష్టపోతున్నారు. సో, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. మీరేమదో డబ్బులు పెట్టాలి ఏమంటే 2 సార్లు ఆలోచించి మనము పని చేయాలి గానీ మీరు ఎవరు ఇలాంటి యాప్స్ కానీ ఇలాంటి ప్రమోట్ చేయవద్దు, పార్టిసిపేట్ చేయవద్దని కూడా నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సార్, అలాగే ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు కూడా ఈ చట్టం తీసుకొస్తున్నటువంటి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి కూడా లేఖలు రాశారు. సో, ఈ చట్టాన్ని తీసుకురావద్దు, దీనివల్ల దేశానికి 20,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడాన్ని ఎట్లా చూస్తారు దానిపైన? అది రావచ్చు, మనం అంటలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లీగల్ కంపెనీ చేసేది అంతే. మనం ఏదో జీఎస్టీ కడుతున్నాం. చూశాను మన ఎంఎల్ఎం మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌లో. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనం అంతా జీఎస్టీ కడుతున్నాను, ఐటీ కడుతున్నాం అని చెప్పి. అది కాదు, ప్రజలకి ఎంత నష్టం అవుతుంది అది ఇంపార్టెంటు. మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చేసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది వేలల్లో చనిపోతారు. మన దగ్గరనే ఇక్కడ లాస్ట్ ఒక 8-9 మంత్స్‌లో 45 మంది చనిపోతే ఇంకా దేశవ్యాప్తంగా ఎంతమంది చనిపోయి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా అందాజు చేస్తుంటారు. సో, డబ్బులు ఒకటే ప్రభుత్వానికి ఇంపార్టెంట్ కాదు కదా, ప్రజల సంక్షేమం కూడా ఇంపార్టెంట్ ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదంతా పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా ఇది ప్రజలు బాగుండాలని చెప్పి ఒక చట్టం తీసుకోవడము చాలా ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్, ఒక ఐపీఎస్‌గా మీరు ఎన్నో కేసులు చూసుంటారు. తెలంగాణలో ముఖ్యంగా గేమింగ్ యాక్ట్ నిషేధం అనేటువంటిది ఉంది. ఇక్కడ గేమింగ్ యాక్ట్ ఉంది. గేమ్‌ల పైన నిషేధం ఉంది. మరి ఇప్పుడు దేశంలో చట్టం రావడం వల్ల ఇట్లా ఆల్రెడీ ఇక్కడ ఉంటేనే కంట్రోల్ కాలేదు. సో, దేశంలో చట్టం రావడం వల్ల కంట్రోల్ అవుతుందా? యెస్, డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ కూడా మనకు అందుకు అప్పుడు మార్చిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మన సీనియర్ ఆఫీసర్స్ కూడా పిలిపించారు. ఒక సిట్ కూడా ఫామ్ చేశారు. ఎందుకంటే లోతుగా స్టడీ చేసి ఇది అధ్యయనం చేయాలి. మనం మొత్తం మన దగ్గర కాకుండా వేరే దగ్గర కూడా ఇది నిషేధం కావాలని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్లు కూడా మన సిఐడిలో సిట్ కూడా పనిచేయడం జరుగుతుంది. సో, డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క దగ్గర బ్యాన్, ఒక్క దగ్గర ఓపెన్ అంటే అది డెఫినెట్లీ ఆ వెసులుబాటుని వీళ్ళు మోసగాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పాత ఇలాంటి నేరాలు చూశాను. ఇటు మొత్తం దేశంలోనే నిషేధం వచ్చిన తర్వాత డెఫినెట్లీ దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్న ఏజెన్సీస్ కూడా నిఘా పెడతావు. ఇక్కడ కూడా స్టేట్ కూడా నిఘా పెడుతుంది. సో, డబల్ స్ట్రెంత్ వస్తుంది మన అందరికి కూడా. సో, డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది. ఇది ఒక యాక్ట్తోనే నిషేధం జరుగుతుంది. మనము ప్రజలు అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఈ మీరు అన్నట్లు ఏదో ఒక కొత్త రూపంలో వస్తూనే ఉంటారు. మనం పసిగట్టాలి. మనం కూడా దగ్గరున్న పోలీస్ కావచ్చు, దగ్గరున్న సైబర్ క్రైమ్స్ కావచ్చు,
లేదా 1930కి లేదా 100కి ఫిర్యాదు చేస్తే డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనేక వ్యవస్థీకృతమైన క్రైమ్స్ మీద ఎన్నో చట్టాలు వచ్చినాయి. వాటి అమల్లో కొంత లోపాలు ఉంటున్నాయి. సో ఇది బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ అనే చెప్పొచ్చు. దీని ద్వారా అనేక మందికి ఆదాయం బ్యాక్గ్రౌండ్ వస్తూనే ఉంది. సో దీన్ని అమలు పరచాలంటే వ్యవస్థ ఎట్లా ఉండాలి? డెఫినెట్లీ ఇప్పుడు ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఒక ఏజెన్సీ పెడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్లీ స్టేట్లు కూడా మన స్టేట్లు కూడా సైబర్ క్రైమ్ బ్యూరో ఉంది. డెఫినెట్లీ ఇలాంటి ఒక సంస్థలు ఒక స్పెసిఫైడ్ నోటిఫైడ్ ఏజెన్సీ ఉంటే కొంచెం వాళ్ళు కూడా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరితో కలిసి చేస్తే ఇబ్బంది ఉంటుంది. ఇట్లాంటి డెసిగ్నేటెడ్ ఏజెన్సీస్ పెడితే వాళ్ళు కూడా దీనిపైన సైబర్ క్రైమ్ అంటే దీనిపైననే వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. అప్పుడు మంచి ఫలితాలు వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏమేమి ఉన్నాం అని చెప్పి రెగ్యులర్గా అప్డేట్ తీసుకుంటే వాళ్ళు అన్నీ కూడా నిషేధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ మనము ఫీల్డ్లో కూడా ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏజెన్సీస్ కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా నిషేధం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాల్లో చదువుకోని వ్యక్తులే కాదు, ఇప్పుడు సిటీల్లో కూడా చదువుకున్న వ్యక్తులు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఎటువంటి ఫైనల్ కాల్ ఏం చెప్తారు? అదే దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు అర్న్ మనీ. ఇప్పుడు రూరల్లో ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు, ఇక్కడ సిటీలో ఉండవచ్చు. అందరు కూడా డబ్బులు కావాలి కానీ మీరు మంచి పని చేసి కష్టపడి ఉద్యోగం చేయాలి కానీ, ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నావు, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నావు. అవి మీరు యూజ్ చేసుకోవాలి కానీ ఏదో మనకు షార్ట్ కట్లో డబ్బులు వస్తుంది, మనం అది చేస్తే అవుతుంది, వేరే వాళ్ళు చెప్పారు, వేరే వాళ్ళు చూసి డబ్బులు వస్తుంది, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ అన్నారు, స్పోర్ట్స్ పర్సన్ అన్నారని చెప్పి మీరు అది అనుకోవద్దు. వాళ్ళకు చేయవద్దు. ప్లస్ వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు చాలామంది కూడా సిఐడిలో కేసు అయింది, లోకల్ పోలీసు వాళ్ళు కూడా పిలిపించారు, మళ్ళీ ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. డెఫినెట్లీ మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మీరు మంచి పని కోసం మీరు ప్రమోట్ చేయను కానీ ఇలాంటిది చేయవద్దు. ఇదేమంటే ప్రజలకు బాగా నష్టం చేసేది. ఏ ఎకనామిక్ ఆఫెన్స్ అయినా చాలా నష్టమైంది. ఇప్పుడు చూశారు కదా జగిత్యాలలో 1 వీక్లోనే ఫాదర్ ఇది సన్ సూసైడ్ చేసుకుంటే ఫాదర్ 1 వీక్లో సూసైడ్ చేసుకున్నారు. ఎంత బాధతోని చాలామంది ఇట్లా బాధతోని చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఎవరు కొడుకులు చనిపోతారు, వాళ్ళు ఫ్యామిలీస్ తల్లిదండ్రులు వాళ్ళు లైఫ్ అంతా ఒక వేదనలో ఉంటారు. వాళ్ళు చాలా ఒక మిస్సింగ్ ఇది ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా ప్రమోట్ చేయొద్దు. కంపెనీస్ కూడా ఏదో డబ్బులు వస్తుందని చెప్పి ఆశపెట్టి ప్రజల ప్రాణాలతోని వాళ్ళు ప్లే చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. ఇది ఏదైతే మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా షార్ట్ కట్ లేదు. అలాగే ఎవరైతే సినీ సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్ వీళ్ళంతా కూడా ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా షార్ట్ కట్ అనేటువంటిది ఉండదు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటిది సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.